స్కూల్ యూనిఫామ్ కటింగ్ చూడండి. పొడవు వచ్చేసి మనకు 31 ఉంది. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చులో పైకి కుట్లు ఎక్కేసుకున్నాను. పొడవు వచ్చేసి ఇక్కడ నుండి 6 ఇంచులు, ఇక్కడ నుండి 12.5, ఇక్కడికి వచ్చేసి 19. చూడండి ఇలా 3 పెట్టుకున్నాక మనం ఇక్కడ నుండి 7 ఇంచులు, ఇక్కడ నుండి వచ్చేసరికి సేమ్ 7 ఇంచులు ఉంది. కొంచెం మనం క్రాస్ కలగాలి కదా అని 6.5 పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 7 ఇంచులు. ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి 2 ఇంచులు వదిలిపెట్టేసుకుంటున్నాను. 2 ఇంచులు ఇక్కడికి వచ్చేసి 1 ఇంచ్ వదిలిపెట్టేసుకుంటున్నాను. 8 ఇంచులు వచ్చేసి ఇది 8 ఇంచులు ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగా తర్వాత ఈ లైను, తర్వాత ఈ లైన్ సేమ్. తర్వాత షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు పెట్టేస్తున్నాను. సంక రౌండ్ వచ్చేసి 6 ఇంచులు, తర్వాత 1.5 ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి. తర్వాత నెక్ వేయడానికి వచ్చేసి 3 ఇంచులు, పొడవు వచ్చేసి నెక్ పొడవు వచ్చేసి 3 ఇంచులు పెట్టేస్తున్నాను. ఇవి వచ్చేసి 2 డ్రెస్సులు అండి. అంటే 4 ఇదండి, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే 2 డ్రెస్సులు ఒకటేసారి కట్ చేస్తున్నాను. ఇలా రౌండ్ తిప్పుకొని ఓ షేప్ ఇవ్వాలి. సింపుల్గా అండి చిన్నపిల్లల డ్రెస్సు. ఇలా కట్ చేసుకోవాలి ముందుగానే మనం. ఇలాగా ఇవి వచ్చేసి మనకు చేతులకు దండకు వచ్చేస్తుందండి. ఒక టక్స్, ఇది ఒక టక్స్. ఇవి 2 ముందర భాగం, ఇవి వచ్చేసి వెనుకల భాగం. షోల్డర్ ఎంతుందో చూసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి ఒక 1 ఇంచు ఇలా రౌండ్ తిప్పుకోవాలి. అంటే ఇది వచ్చేసి మనకు కాలర్ అండి, చిన్నపిల్లల కాలర్. ఇప్పుడు స్కూల్లో యూనిఫామ్ అంతా చిన్నపిల్లలు కాలరే కట్టుకోవడం అన్నారు. చిన్నపిల్లలకైనా పెద్దలకైనా ఇట్నే పెట్టినారు ఇప్పుడు. ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకున్నాం.
మధ్యలో టక్స్లు ఇవ్వాలి ఇలాగా. నేను వచ్చేసి 6 ఇంచులు పెట్టానండి. చిన్నపిల్లలు కదా, కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి వస్తుంది. ఇలా రౌండ్ వచ్చేసి చేయి పొడవు వచ్చేసి 8 ఇంచులు ఉందండి. కుట్లకి దానిలో కావాలి కాబట్టి మొత్తం 9 ఇంచులు పెట్టేస్తున్నాను. మనకు వచ్చేసి ఇది రౌండ్ ఎంత ఉందో మనం కుట్లో కుదిరి పెట్టుకున్నాం కదా, అంత కుదిరి పెట్టుకొని ఈ రౌండ్ షేప్ ఎంత వచ్చిందో చూసుకున్నాం. ఒక 2 ఇంచులు మనం పెట్టుకున్నాం కదా, 7 ఇంచులు వచ్చిందండి. కొంచెం లూజ్గా పెట్టమన్నారు కాబట్టి అన్నీ లూజ్గానే చూసుకున్నాను. డ్రెస్ కాబట్టి లూజే ఉంటుంది. చేయి లూజ్ వచ్చేసి 4 ఇంచులు, ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా. డౌన్ వచ్చేసి 3 ఇంచులు. ఇలా ఈ మూల దగ్గర నుండి వీడికి 7 ఇంచులు, 2 ఇంచులు. తర్వాత ఇలా ఇలా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కటింగ్ వీడియో చాలా ఈజీగా అండి కాబట్టి తొందరగా అయిపోతుంది. లైనింగ్ లేదు కాబట్టి మనకి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనండి, ఈ కటింగ్ వీడియో మీకు నచ్చినట్టే కంపల్సరీ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.